కోటేశ్వరరావు గారు, నేను చెప్పినట్లు ఛాలెంజింగ్ అంటారా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు? గత రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల విషయంలో కావచ్చు, ఆర్థిక లోటు ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అయితే కొంత సవాల్గానే తీసుకొని ప్రవేశపెట్టాల్సినటువంటి తరుణం, ఎలా చూస్తారు? డెఫినెట్గా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది మరీ పెద్ద సవాలుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పులు ఎక్కువగా చేసింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. అందుకని కొత్తగా అప్పులు తీసుకోవడానికి కూడా ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్కి పరిమితులు ఏర్పడతాయి. రిజర్వ్ బ్యాంక్ కానీ లేదా ఫైనాన్స్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎఫ్ఆర్బిఎం ప్రకారం కానివ్వండి మొత్తంగా తీసుకోవడానికి కూడా అవకాశాలు లేవు. ఎందుకంటే మనం చూసాము గతంలో తెలంగాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము మీరు ఎక్కువగా తీసుకున్నారు, అందుకని గతానికి కూడా వర్తింపజేసి మీ రుణ పరిమితిని తగ్గిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటిది తెలిసిందే. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మినహాయిస్తుందా? మినహాయించేట్లయితే మిగతా రాష్ట్రాలకు కూడా అది వర్తింపజేయాల్సి ఉంటుంది. అందుకని అది కాకుండా అసలు తీసుకున్న అప్పులు కట్టాలి కదా ముందు. ఎస్, అది వేరే అంశం. ముందు రిలీఫ్ ఇవ్వడానికి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కనుక రిలీఫ్ ఇచ్చేట్లయితే అది మిగతా రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. అందుకని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రం ముందు ఉంచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి చర్చ ఓటాన్ అకౌంట్ ని మరొక 3 మాసాలు పొడిగించడానికి 3 మాసాలు పొడిగించడానికి ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. దాని అర్థం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. కానీ ఆ చర్చల తర్వాతనే ఓటాన్ అకౌంట్ పొడిగింపు అనేటువంటిది రంగం మీదకి వచ్చిందంటే దాని అర్థం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చేటువంటి సూచనలు ఏవి రాలేదు కనుకనే వెంటనే బడ్జెట్ లో కనుక అది ప్రతిబింబించేట్లయితే అక్కడ వాళ్ళు సూపర్ 6 కానివ్వండి, లేకపోతే పోలవరం, అమరావతి ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలన్నిటికీ అవసరమైన కేటాయింపులు వాటన్నిటిని ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటి వెంటనే చర్చకు వస్తాం. అలా కాకుండా ఓటాన్ అకౌంట్ ని కనుక పొడిగించేట్లయితే 3 నెలల పాటు ఆ చర్చ నుంచి దూరంగా జరిగి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం మీద రాజకీయపరమైనటువంటి దాడి చేస్తూ కాలక్షేపం చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం వస్తుంది. అందువల్ల ఏం చేస్తారు, ఒకవేళ ఆ ఓటాన్ అకౌంట్ గనక పెట్టినా గానీ అది కూడా మళ్ళా చర్చనీయాంశమే అవుతుంది. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ రాష్ట్రానికి అదనంగా ఏమిస్తారు, లేకపోతే మామూలు చట్టపరంగా రావాల్సినటువంటి ఏమిస్తారు అనేటువంటిది కేంద్ర బడ్జెట్ లో తేలుతుంది. కేంద్ర బడ్జెట్ లో ఆ విషయాలు తేలిన తర్వాత నరేంద్ర మోడీ గారు నుంచి పెద్ద ఎత్తున సాయం మేము పొందుతాము, మా బలాన్ని మా పలుకుబడిని ఉపయోగిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళకి సంబంధించినటువంటి చర్చ మొదలవు. అందుకని ఏ విధంగా చూసినా గానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి అధికంగానూ చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నది. రెండవది ఆ దాడి నుంచి వచ్చినటువంటి తలెత్తినటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు కూడా రాబోయే రోజుల్లో మరింత పదునుదేలేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.